నాకు ఒక డౌట్ అడుగుతాను చూడండి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు ఎక్కడ మళ్ళీ గెలిస్తే ఈసారి మీకు మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ మీరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారయ్యి క్లాషెస్ వస్తాయని వాళ్ళు ఫీల్ అయితే కేటీఆర్ గారి ద్వారానే మీకు ఎందుకు ఆ మాట కబురు అంపుతారు? భూపాల్పల్లి ఓకేనా, అదోకేనా, ఇదోకేనా? ఆయన కబురు అంపలేదు, నేను వెళ్ళి కలవడానికి వెళ్ళి అదే కరెక్టే, అది కరెక్టే. వేరే వాళ్ళు చేయించదు కదా, ఊరికే మొదలు పెట్టాలంటే ఆయనే వాడుకుని చేయరు కదా. సో ఇది ఆలోచించారా? ఒకవేళ గ్యాప్ వచ్చిందేమో, మిస్అండర్స్టాండింగ్ వచ్చిందేమో, అట్లాంటి ఏమీ ఆలోచన లేదు, రాలేదు. ఎందుకంటే అందరికి ఆయనే చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయనే చేస్తున్నాడు, ప్రతి నియోజకవర్గం నుంచి ఆయనే పిలుచుకుంటున్నాడు. వేరే మా వరంగల్లోనే డోర్నకల్ నియోజకవర్గంలో ముగ్గురు అంటే రెడ్డి నాయక్ గారు, వాళ్ళ కూతురు సత్యవతి, వీళ్ళ ముగ్గురిని కూడా పిలుచుకొని కూర్చోబెట్టి సముదాయించారంట. అదే నేను అనుకున్నా, మరి వాళ్ళని సముదాయించినప్పుడు నా నియోజకవర్గంలో సమస్య చెప్పినప్పుడు నా నియోజకవర్గం కూడా సముదాయించి చెప్పాలి కదా. ఒక ఫోన్లో చెప్పేసేసి నువ్వు వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళిపోనంటే అది ఎంతవరకు బాగుంటుంది? నేను అదే సంతోష్ తోటి ఫోన్లో ఆ రోజు కూడా అంతకుముందు అంటే వెనక రెండోసారి చేసేదానికంటే ముందు సంతోష్తో మాట్లాడా. సంతోష్ ఇట్లా అంటే ఫోన్ చేయలేదు అంటున్నావు నువ్వు, అసలు అది చేసే పద్ధతి కరెక్ట్ కాదు కదా. నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేను, నా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా జరుగుతుంది అని పదే పదే చెప్పినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పకుండా నలుగురిని 4 దిక్కులా ఎగేసి నన్ను నించోబెట్టి ఓడించి నా పరువు తీయడానికి అని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొంచెం నేను డిస్కస్ చేశాను. అది కూడా చెప్పుంటాడు ఈయన, సంతోష్ చెప్పుంటాడు. ఇంకా ఇవన్నీ వాళ్ళు అదొకటి వాళ్ళకి మనసులో అంటే ఏంటంటే ఇక వాళ్ళకి ఎత్తేయాలనిపించింది, ఎత్తేసే టైంకి ఇవన్నీ కారణాలు. మంచి పలుకుబడి ఉన్న దంపతులు ఇద్దరు ఆ ఏరియాలో. మాకు గెలిచే వాళ్ళు కావాలని ప్రతి పార్టీ అనుకోవడం సహజం, కానీ మీరు గెలిచే వాళ్ళని ఎందుకు వదులుకుంటారు 4 సార్లు? ఒకటి ఏంటంటే లాస్ట్ టైము గెలుపు కోసమని నన్ను మమ్మల్ని బ్రతిమలాడి ఇప్పుడు బయట స్టేట్మెంట్ వాళ్ళతో ఏమి ఇస్తున్నారంటే మేము వాళ్ళని బ్రతిమలాడామని. మేము బ్రతిమలాడితే పర్కాల కోసం బ్రతిమలాడుకుంటాం కానీ వరంగల్ ఈస్ట్ కోసం బ్రతిమలాడుకోం కదా. మాకు 30 ఏళ్ళ నుంచి మేము ఎంటున్న నియోజకవర్గం కోసం ఎత్తుకుంటాం కానీ కొత్త నియోజకవర్గం కోసం మేము ఎందుకు ఎత్తుకుంటాం? ఈరోజు వాళ్ళు పిలిచి కొత్త నియోజకవర్గంలో నిలబెట్టడానికి మమ్మల్ని పిలిచారు. గెలుస్తారని అక్కడ మాజీ మంత్రి ఉన్నాడు, ఆయన ఓడగొట్టాలంటే మీరు మాత్రమే ఓడగొట్టగలరు అని చెప్పి నించోబెట్టి మేము లోపలికి ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ½ అన్ అవర్ కూడా డిస్కషన్ చేసాము. వద్దన్నా మేము వదిలిపెట్టలేమన్నా అంటే కూడా లేదమ్మా మీరు ఇక్కడే నించోండి, మీకు అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అని అన్నీ మాట్లాడాడు ఆయన. అక్కడ నించోబెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా మేము బాగా సీట్లు 100 సీట్ల పైన గెలుచుకుంటాం కాబట్టి ఈ మొక్కదిపోకే మాకేం నష్టం ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అందుకే మమ్మల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి ప్రకటించలేదు. అంతే అంతే అంతే. కానీ ఇంతవరకు ఏమి వాళ్ళ వైపు నుంచి ఎందుకమ్మా ఇట్లా చేశారు? రేపు ప్రెస్ మీట్ అని స్క్రోలింగ్ వస్తున్నప్పుడు వెయిట్ చేశాను, పొద్దున్న ఫోన్ వస్తుందని వెయిట్ చేశాను. మర్చిపోయాను, 105 లిస్ట్ అవుట్ అయినాక కూడా నేను ముగ్గురికి ఫోన్ చేశాను. కేటీఆర్కి చేశాను, ఎత్తలే, ఎవరు ముగ్గురు ఎత్తలే. సంతోష్ ఎత్తలే, కేటీఆర్ ఎత్తలే, హరీష్ రావు ఎత్తలే, ముగ్గురు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు అని ఇంకా మనం ఏమనుకుంటాము? అంటే ఎత్తకపోయినా రివర్స్ అన్న పోనీ ఏదైనా బిజీలో ఉండి ఎత్తకపోయినా మళ్ళీ తర్వాత అన్న చేస్తారు కదా, చేయాలి కదా. ముగ్గురు ఒక్కరన్నా చేయాలి కదా, ఎవరన్నా ఒక్కరన్నా చేయలే. సో చాలా మొత్తం మీద చాలా భంగపడ్డారు మీరు. అంటే అంతే కదా, మీరు ఎప్పుడు అంటే మీరు పదవి కోసం తాపత్రయపడుతున్నారని అడగను, ఎందుకంటే మీరు గతంలో పదవి వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అది కాదు, ఈసారి కూడా 5 ఏళ్ళు మంత్రి పదవి అయిపోయిన ఒక దగ్గర ఎక్కడన్నా మాట్లాడానా నేను? ఈసారి అది కూడా రాబోతున్నాను. కానీ అంతకంటే ముందు మీ తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుని మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చాక సిద్ధం చేసుకుంటున్నారా? ఎవరెవరు అంటే లాస్ట్ టైం కూడా మాకు అట్లనే జరిగింది. ఇండిపెండెంట్ గా వేద్దాం అనుకున్నప్పుడే వీళ్ళు పిలిచారు. ఈసారి ఈ పార్టీలోంచే వేద్దాం అనుకున్న టికెట్ ఇచ్చి ఉంటే నోకొస్తాను. అసలు మీరు ఇప్పుడు ఇది డిస్కషన్ అంతా ఇదంతా ఉండేది కాదు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము బయటికి రావాలి. ఎంత రాకపోతే అది మాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే. ఇప్పుడు మేము మమ్మల్ని అవమానపరిచినా కూడా అక్కడ ఉండడము అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. మొదలు రాజకీయాల్లో మనల్ని మనం గౌరవంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని బయటకు వచ్చి ఇప్పుడు లెటర్ అయితే వచ్చాము, రేపు మళ్ళీ ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాము. ఇప్పటి వరకు మాకు పార్టీ నుంచి సమాధానం రాలేదు. నేను వేసిన ఏ క్వశ్చన్కు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకండి కలవడం, ఎందుకు ఇంత లేదు, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న తర్వాత ఇంకా కలవడం కూడా వేస్ట్ కదా. ఇక మనకి ఆ ఫీలింగ్ వచ్చేసిద్ది అంతే, ఇంకా పోయే అవసరం లేదు. రేపు మాత్రం బహిరంగంగా ఒక లేఖ రాస్తాము. ఈ వినాయక చవితి అన్ని రోజులు కూడా మేము ఏ కార్యక్రమాలు తీసుకోము. మాకు ఈ పండుగ కొంచెం మంచిది అంటే ఏదన్నా ఒక ఇన్సిడెన్సెస్ అయితే అందుకని ఇట్టే 9 days కూడా మేము దూరంగా ఉంటాం ప్రజలకు. కానీ ఈ 9 days బాగా బాధపడినట్టున్నారు సురేఖ గారు మీరు. అంటే లోపల ఫీలింగ్ ఉన్నది కదా. జరిగిన డిసప్పాయింట్మెంటా లేకపోతే జరిగిన తీరా?
జరిగిన విధానం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఇవ్వాల్సి లేకుంటే పిలుచుకొని మేము ఇవ్వదలుచుకోలేదు, ఈ కారణంతో ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు కదా మీరు. నా తప్పేంటో లేకుండా ఏదో మీ ఇష్టానుసారంగా ఆ రోజు మీరే పిలుచుకుంటారు, టికెట్ ఇస్తారు, నాకు కాన్స్టిట్యున్సీ కానీ కాన్స్టిట్యున్సీలో నించోబెడతారు, నాకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో మీ అవసరానికి నించోబెట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ ఏ కారణం లేకుండా ఎందుకు నన్ను పక్కన పెట్టేశారు? ఒక మాట చెప్పండి సురేఖ గారు, ఇది విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. మీరు కుటుంబంలో 3 టికెట్లు అడిగారని. లేదు, వాళ్ళు మాకు జాయిన్ అయినప్పుడు ఆయన హామీ ఇచ్చింది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, మా హస్బెండ్కి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అంటే నాకు ఆ 3 పదవులే కదా అవి. ఆ 3 ఒకటైతే నాకు ఇవ్వలేదు కదా, మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి బదులు మేము 2వ టికెట్ అడిగాము. 2వ టికెట్ కూడా అడగలేదండి. పార్టీ పరంగా ఇట్లా ఎదురుగా కూర్చొని మేము ఎవరిని అడగలేదు, అసలు మేము అడిగిన సందర్భమే లేదు. బయట మీడియా పరంగా నేను మాట్లాడిన మాటలు వాళ్ళ దృష్టికి పోయినాయి అంతేగాని, అది కూడా నేను మీడియాలో చెప్పేది కూడా ఎట్లా చెప్పానంటే, అక్కడ ప్రజలు మా పాపను కోరుకుంటున్నారు, రావాలని ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ఇవ్వొద్దని డిసైడ్ అయినప్పుడు ఒక 4 ఆస్పిరెంట్లు ఉంటే అందులో మా పాప కూడా ఒక ఆస్పిరెంట్ ఉంటుంది, మీరు ఏదైతే వెరిఫై సర్వేలు చేపిస్తారో సర్వేల ప్రకారమే మీరు ఇవ్వండి అని చెప్పారు. అంతేగాని మీరు మధుసూదనాచారిని తీసేసి మా పాపకి ఇవ్వండి అని కూడా నేను మీడియా పరంగా అడగలేదు. మీడియా పరంగానే అది కూడా మీకుండే స్థానిక ప్రాబల్యం వల్ల, మీకుండే బలమైన ఆలోచనలు, మీ ఇండిపెండెంట్ విధానం వల్ల ఎక్కడైనా ఇది ఒక అసమ్మతి సగగా తయారవుతుంది మన ఈ వ్యవహారం అంతా కూడా అనే ఒక ఆలోచన కానీ భావన కానీ అధినేతకి కలిగించే విధంగా ఏమైనా జరిగాయి? లేదు. అంటే వీళ్ళది ఇండిపెండెంట్గా ఇంకొక వేరుకుంపటి అవడానికి అన్ని ఎట్లా చేస్తాం? వేరుకుంపటి ఇప్పుడు వేరుకుంపటి చేయాలంటే ఒక లీడర్షిప్ ఉండాలి. ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నాక మేము వేరుకుంపటి పెట్టి వేరే వాళ్ళని ఎట్లా తీసుకెళ్తాం? ఇప్పుడు మేమైతే మా వెనకాల 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోలేం కదా, అట్లా జరిగే ఛాన్సే లేదు కదా. సో ఇది పూర్తిగా కేవలం జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ మీరు చెప్పారు, అది తర్వాత మీకు ఇప్పుడు మీ అవసరం వాళ్ళకి లేదని అంతే. అది కూడా అనుకోని ఉంచవచ్చు వాళ్ళు, అంతే వాళ్ళకి ఒక ఈగోయిజం ఉంది అంతే. ఇప్పుడు మేము గెలుస్తాం కళ్ళు మూసుకొని ప్రజలు మాకు బాగా ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక మైఫిల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఈ కొన్ని సంవత్సరాల్లో మీకైన ఇంటరాక్షన్ ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మీరు అడిగే అవకాశం రాలేదా? అడగలే అసలు మంత్రి పదవి గురించి కానీ, అంటే అసలు అవకాశం వచ్చిందా? అడగలే అసలు, నేను ఎప్పుడూ అడగలే. ఆయనే 1-2 సందర్భాల్లో అన్నాడు, ఎప్పుడన్నా కూర్చొని ఎప్పుడన్నా అనుకోకుండా కలిసి కూర్చున్నప్పుడు ఇస్తా అమ్మా ఇస్తా, నీకు తప్పకుండా న్యాయం చేస్తా అట్లా అన్నాడు. పర్లేదన్నా అని అట్లా అనేవి వదిలేసేవాళ్ళం, కానీ మీరు ఎందుకు ఇవ్వరు అనేది పట్టుబట్టినటువంటి సందర్భం అయితే లేదు. ఎట్లా ఉండేది ఆయనతో వ్యవహార శైలి అంతే మొత్తం? అంటే ఆయన మంచిగా ఉండేవారా లేకపోతే? బాగానే ఉండేవారు, కలిస్తే బాగానే మాట్లాడేవారు, కలవడమే కష్టం అంతే. కలిసారంటే ఎంతసేపు అయినా కూడా కూర్చునే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మేము ఒక్కరం కాదు 10 మంది కూర్చున్నా కూడా 10 మందిని గంట కానీ 2 గంటలు కానీ కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అట్లా అని మీరు ఎందుకున్నారు లేండి వెళ్ళిపోండి అట్లా మాట్లాడడం అనేది ఏం లేదు, కానీ కలవడమే కొంచెం కష్టంగా ఉండేది ఆయన. ఇంత పెద్ద అంటే ఒక సంచలనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ మహిళల జాడ లేకపోగా మీ వంటి బలమైన మహిళ ఉండి కూడా ఎందుకు నాకు ఇవ్వట్లేదనే ఆలోచన మీకు కలిగి ఉంటుంది కదా, ఎందువల్ల అని మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి? అంటే నాకు తెలిసినంత వరకు రేపు అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనగా నైటు మా జిల్లా వాళ్ళందరూ కూడా వెళ్ళి మా మీద ఏదో కొంచెం అంటే చెప్పితే ఆపారనేది తెలుసు. కానీ మేము జాయిన్ అయ్యే రోజు కూడా చెప్పాము, అన్న మా మీద ఇట్లా వ్యతిరేకత చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అది దయచేసి నమ్మకండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా అదే పనిగా చెప్పేవాళ్ళు. అంటే లేదమ్మా అట్లాంటిది నమ్మం. తర్వాత చాలా రోజుల తర్వాత మేము అసలు వెళ్ళడం మానేస్తే మళ్ళీ ఒక రోజు ఎప్పుడో పిలిపించుకున్నారు, ఒక 1 ఇయర్కి అట్లా మంత్రివర్గం అయిపోయినాక. అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పారన్నట్టు, ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, ఏదో ఒకటి న్యాయం చేస్తాలేండి అని అట్లా చెప్పారు. అంతే తప్పితే మేము ఎప్పుడు కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు అనేటువంటి మాట అడగలేదు. చైర్మన్ తీసుకోమన్నారు, ఏదన్నా తీసుకోమంటే స్టేట్ చైర్మన్ అంటే నాకు అవసరం లేదు, వద్దు అని చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అంటే అది ఇది అయ్యే వరకు అది తీసుకోండి అన్నట్టుగా ఏదైనా చేసే వరకు మళ్ళీ అది ఇచ్చినాక మనకు ఇది ఇచ్చేసాం కదా అని అంటారు, అది అవుతుంది కాదు. దాంతో మనకు వచ్చేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీరు, అంటే ఏ మంత్రి పదవి ఇస్తే బాగుండేదని మీరు, అంటే సమర్థవంతంగా మీరు నిర్వర్తించడానికి అట్లా ఏమన్నా? నాకు ఏది ఇచ్చినా కూడా నేను చేయగలను, మంత్రి పదవి చేశారు. అవును.
నాకు అట్లేం లేదు. నాకు సబ్జెక్ట్ ఏదైనా కూడా త్వరగా నేను గ్రహించగలుగుతాను, ఏదైనా కూడా నేను వాటి మీద నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాను. నాకు అంత పవర్ ఉందనేది నాకైతే విశ్వాసం ఉంది.